అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. మనిషి జీవితంలో కొన్ని ఉంటూ ఉంటాయి. ఎదిగే కొద్దీ ఒదగాలి అని. ఎదగడం ఒక ఎత్తు అయితే ఒదగడం మరొక ఎత్తు. మన తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అని ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడున్న బిజీ లైఫ్లో చాలా వరకు మన కుటుంబం, మన డబ్బు, మన ఆస్తి, మనమే ఉంటాం. అందులో ఇంకా సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? ఎప్పుడో మన జమానా కాలంలో చూసేవాళ్ళం ఎడ్ల పందాలు. అరే ఆ ఊళ్ళో ఎడ్ల పందాలు ఉన్నాయి, వెళ్ళేవాడు. తర్వాత సినిమాలో ప్యాషన్ అయింది. ఇప్పుడు సినిమాల్లో కూడా బడ్జెట్కి ఎక్కువే అనుకుంటున్నారో ఏంటో అక్కడ కూడా తీసేశారు. మరి ఎక్కడో రేర్గా ఇప్పుడు పలానా చోట ఎడ్ల పందాలు జరిగాయా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాం. మన జీవితంలో సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తన లైఫ్ స్టైల్ని కాస్త మోడిఫై చేసి డిఫరెంట్గా పక్కకు వచ్చి రైతులను ఉత్సాహపరచడానికి, తెలుగింటి సంస్కృతి సాంప్రదాయాలను మన ముందుకు తీసుకురావడానికి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ గన్ని భాస్కర్ రావు గారు మనతో ఉన్నారు. చాలా విషయాలు అయితే మనం మాట్లాడదాం. నేను మీకు చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, ఒక విషయం, మీ లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎడ్ల పందాలు వేరు. అసలు మీ లైఫ్ స్టైల్కి ఎడ్ల పందాలకి చాలా దూరం కదా. అసలు ఎందుకు చేస్తున్నారు? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మనం అందరూ కూడా మన వ్యవసాయ కుటుంబంలో వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 80% పీపుల్, 20% పీపుల్ దీంట్లో మా వ్యాపారం నుంచి వచ్చిన వాళ్ళు. మన వ్యవసాయ మూలాలను మనం మర్చిపోకూడదు. అలాగే మన నాగరికతను, మన సంస్కృతిని, మన అలవాట్లని ఉండి కొద్ది ఈ ఫేస్బుక్ వస్తాం వల్ల, మీరు రిమైనింగ్ పాశ్చాత్య ధోరణి వస్తాం వల్ల అంతా కనుమరుగైపోతుంది. దీన్ని తీయాలంటే మళ్ళీ అగైన్ కొంతమంది పాలు తాగుతున్నారు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ. అసలు పాలు ఎక్కడి నుంచి వస్తో కూడా తెలియదు. మా అయితే అమూల్ అంటాడు, తర్వాత ఏమో విశాఖ డైరీ అంటాడు తప్ప అక్కడ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలంటే అలాగే ఆ అట్మాస్ఫియర్ని మన కాలేజీలో క్రియేట్ చేసాం. ఆ అట్మాస్ఫియర్ని ఇంప్రూవ్ చేస్తానని చెప్పి నాన్నగారి పేరుని గత 7 సంవత్సరాలుగా ఈ ఎడ్ల పందాలు పెడతాం. ఈ సంవత్సరం గుర్ర పందాలు కూడా పెడుతున్నామండి. సార్, ఎడ్ల పందాలు ఇప్పుడు మళ్ళీ గుర్ర పందాలు అంటున్నారు. మీరు గత 6-7 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎడ్ల పందాలే పెడుతున్నారు. ఈ సంవత్సరం స్పెషల్గా గుర్ర పందాలు తీసుకొచ్చారు. రీజన్ ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ ఎడ్ల పందాలు సక్సెస్ అవుతుంది చూసి జనాలు కూడా దీని మీద క్రేజ్ పెరిగి ఈ గుర్ర పందాలు వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, మాకు కూడా ఒక ప్లేస్ ఇవ్వండి, మేము కూడా చేస్తామని చెప్పి. అంటే వాళ్ళకు కూడా రికగ్నైజ్ కావాలని. ఎందుకంటే ఆ సబ్జెక్ట్కి వెళ్ళేప్పుడు తెలిసింది ఎంతమంది ఆల్మోస్ట్ అరౌండ్ మేము 15 గుర్రాలు అనుకున్న ఆల్మోస్ట్ 50 గుర్రాలు రెడీ అయిపోయినాయి. అబ్బా, అంతమంది పోషకులు ఉన్నారు. ఇంట్లో మా డెంటల్ స్టూడెంట్ కూడా వన్ ఆఫ్ ది ఈజ్ రైడర్. ఈ గాట్ ఈజ్ ఓన్ హార్స్. అందువల్ల హిడెన్ టాలెంట్లు బయటికి తీసుకొస్తానికే ఈ ప్రక్రియ. సార్, ఇక్కడ ఒక చిన్న విషయం నేను అడుగుతాను, ఓపెన్గా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ ఎడ్ల పందాలు పెట్టాలన్నా, గుర్ర పందాలు పెట్టాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అంటే ఒక ఆర్గనైజ్డ్గా దీన్ని చేయాలి అని అంటే దాని వెనకాల చాలామంది కృషి ఉండాలి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంతలాగా ఈ ఆర్గనైజ్డ్గా గత 6-7 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు. అసలు దీని వెనక ఏముంది? ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఏంటంటే ఇప్పుడు ఒక ఎడ్లని వాడు కొనటానికి, పోషిస్తానికి పర్ ఇయర్ ఆల్మోస్ట్ అరౌండ్ 10 నుంచి 12 లక్షలు ఖర్చు పెడతాడండి. గుర్రాన్ని కూడా ఆల్మోస్ట్ అరౌండ్ దానికి 50% కాస్ట్ ఖర్చు పెడతాడు మొత్తం అంతా. వాళ్ళంతా ఇది వ్యసనం అనకూడదు, కానీ ఇది ఒక ఆలోచన, క్రీడ, తర్వాత ఒక వ్యాపకం. దానివల్ల మనం ఒక జంతువుని ఇంకో జంతువుని మనతో సమానంగా పోషిస్తున్నాం. దాన్ని చేసిన మనం ఎంత గౌరవం ఇవ్వాలి? మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాం, ఆ ఖర్చులో ఇది నథింగ్. అందువల్ల మనకు ఆల్మోస్ట్ ఆ రోజు 50,000 to 60,000 పీపుల్ వస్తారు. ఆ రోజు భోజనం పెడతాం, వీళ్ళు ప్రైజ్లు ఇస్తాం. దట్ సాటిస్ఫాక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. వీళ్ళు బంగారం కొనుక్కుంటారు, ఇంట్లో దాచుకుంటారు, సాటిస్ఫాక్షన్. దానివల్ల ఏంటి ఉపయోగం? ఇలాంటివి చేస్తాం వల్ల ఒక జనాలు స్ఫూర్తి అవుతారు, ఇంకొకరు కొత్త పుడతారు. మన కళ చచ్చిపోకుండా ఫర్ ఎవర్ జరుగుతూనే ఉంటుంది. మీ మాటలో నేను ఒక పాయింట్ క్యాచ్ చేశాను. కళ చచ్చిపోకూడదు అని అంటున్నారు. ఓకే, కళను పోషించాలని చాలామంది ఉన్నారు. వాళ్ళు ఒక ప్రైజ్ తీసుకురావాలి అంటే కప్పుల సైజులు మనకు తెలిసే ఉంటాయండి. చిన్న కప్పు, పెద్ద కప్పు. ఈ కప్పులతో పాటు మీరు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు, హోండా షైన్లు, అంటే ఎంత తక్కువ చూసినా ఒక్కొక్క గిఫ్ట్ మనీ చూస్తే 150 అరౌండ్ 1,50,000 వరకు ఉంటుంది. ఇంత భారీ ఖర్చు ఎలా సాధ్యం సార్? ఎందుకంటే ఇప్పుడు
కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఎడ్ల బండిని పోషిస్తున్నాడు, ఆ ఊళ్ళో రైతు, ఆ ఊళ్ళో సంథింగ్, దాన్ని ఒక 7-8 మంది దాని మీద ఆధారపడి కానీ దాన్ని పోషిస్తానికి ఉంటారు. ఆ ఎడ్ల బండి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ది పీపుల్. మా ఊళ్ళో ఎడ్ల బండి అండి, మా ఊరు ఎడ్ల బండి, మన నెగ్గిన ఎడ్ల బండి. ఆ ఎడ్ల పందాలనే ఒక బుల్లెట్ నెగ్గొచ్చింది అనుకోండి, ఆ బుల్లెట్ కూడా రోడ్డు మీద వెళ్తుంది అనుకోండి, మా బుల్లెట్ దానివల్ల వచ్చింది, అది రోడ్డు ఇది రోడ్డు కాన్సెప్ట్. మీ విజన్ చాలా దూరం ఉంది. దే విల్ మేక్ ఎ ఫ్రైడ్. ఓకే సార్, ఎడ్ల పందాలు, గుర్ర పందాలు రెండు సింబాలిక్గా దగ్గర కూడా పెట్టుకున్నట్టున్నారు. ఇదొక ఎడ్ల బండి, ఇదొక గుర్రం. ఎప్పుడైనా ఈ రెండిట్లో మీరు రైడ్ చేసినవి ఉన్నాయా? నెవర్. మీ లైఫ్లో ఎప్పుడు కూడా బుల్లెట్ తోలేదు తప్ప. బుల్లెట్ తోలేదు. ఎప్పుడు ఎక్కారా సార్ ఎప్పుడైనా? లేదు. ఒకసారి ఎక్కిన ఎడ్ల బండి జస్ట్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ ది ఫీలింగ్ తప్ప నథింగ్ ఎల్స్. బట్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ వెన్ యూ డూయింగ్ ది గుర్రాన్ని రైడ్ చేస్తాం అన్నది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ బాడీ. రైట్. టోటల్ బాడీ మొత్తం కదులుతుంది, ఇంక్లూడింగ్ పెల్విక్ మజిల్స్, ఇంక్లూడింగ్ పెల్విస్, అబ్డామిన్. సో యాక్టివ్గా ఉంటారు చూడండి. ఆల్ రైడర్స్ ఆఫ్ ది హార్స్ రైడర్స్ వెరీ థిన్, వెరీ పవర్ఫుల్, వెరీ యాక్టివ్. ఆ స్ఫూర్తి అంతా ఉంటుంది. అందువల్ల వెరీ గుడ్ మెమరీ అబౌట్ ఇది. ఎడ్ల పందాలను అనుకోండి, డ్రైవర్ ఉంటాడు, పోషకుడు వేరే ఉంటారు, బట్ ఆ రైడర్ కూడా ఆ సమయస్ఫూర్తి, ఆ షార్ప్నెస్, బ్రెయిన్ మీరు ఎలా ట్రైన్ చేస్తే బ్రెయిన్ అలా పనిచేస్తుంది. అని ఒక కంసాల కొడుకు కంసాల అవుతానికి కారణం ఏంటి? ఆ జీన్స్ అలా వస్తాం వల్ల, మీ బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకుంటాం వల్ల. ఈ కింద నుంచి చూస్తుంటాడు, ఒక టీచర్ అవుతాడు, ఒక పోలీసు అవుతారు. అంటే 50% పీపుల్, 50% డిఫరెంట్ వేరే వెళ్తారు. అంటే ఆ మైండ్ సెట్ అలా క్రియేట్ చేసి ఆ బ్రెయిన్ అలా డెవలప్ చేసుకుంటే, అందరికీ పుట్టిన ఒకటే బ్రెయిన్ సెల్స్, ఒకటే బ్రెయిన్. హౌ టు క్రియేట్ ది బ్రెయిన్ టు మోటివేట్ టు మేక్ ద సర్టన్ యాక్టివిటీ, ఇట్ విల్ గోన్ టు యాక్ట్. ఇప్పుడు ఈ ఎడ్ల పందాలు గత 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్ల మీరు ఎప్పుడైనా కాస్త అరే ఏంటిది, ఇది కాస్త మనకి ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళు పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కోఆపరేట్ చేయకపోవడం, లేదు అక్కడ చిన్న చిన్న డిస్ట్రిబ్యూట్స్ రావడం, ఇటువంటి ఏమైనా జరుగుతున్నాయా సార్? ప్రతి పనికి ఒక కారు డ్రైవ్ చేస్తుంటే, ఒక ప్లేస్కి వెళ్తుంటే యాక్సిడెంట్ కెన్ బి హ్యాపెన్. ఈ డజన్ మీద యాక్సిడెంట్ అవుతుందని చెప్పి మనం పని మానం. రైట్. డ్రైవ్ చేస్తూ ఉంటాం, దాని స్పెషల్ ప్రికాషన్ తీసుకొని సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, కార్ కండిషన్ ఉంటుంది. అలాగే దీని కొన్ని చిన్న ఇష్యూస్ ఉంటాయి, బట్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్, నాట్ ఇష్యూ. బట్ వన్ డే ఒక 1 వీక్ దాని గురించి వర్కౌట్ చేస్తాం. 1 డే పింగ్ మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ నుంచి ఆల్మోస్ట్ 100 మంది ఎడ్ల పందాలు వస్తాయి. 100 ఇంటూ ఆల్మోస్ట్ 5 మంది లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 500 మంది వీళ్ళు. గుర్రాలు ఒక 50 మంది, దానికి 2 లెక్కేసుకుంటే అదొక 100 మంది. ఇది కాక ఆ ఊరు జనం, దట్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ ది ఒక మార్క్, ఒక జిఎస్ఎల్. ఇంకొక దీంట్లో రహస్యం ఏంటంటే, తండ్రిని తల్లిని చిరకాలం గుర్తించుకోవాలని, ఆ దాన్ని హౌ టు పుట్ ఇట్ టు ది రూట్ లెవెల్. ఒక తండ్రి పేరుని మనం చేస్తున్నాం. యూజువల్గా తండ్రి పోయిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తద్దిని పెట్టేసి మర్చిపోతారు. బట్ ఇట్ సెల్ఫ్ విల్ క్రియేట్ దట్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ యువర్ రూట్స్ అని తెలుసుకుంటానికి, నీ సంగతి నువ్వు మర్చిపోకని చెప్తానికి ఇండైరెక్ట్గా మీరు కండక్ట్ చేస్తాను. మీరు ఇది కండక్ట్ చేస్తున్నారు, కండక్ట్ అయిపోతుంది, గిఫ్ట్లు తీసుకెళ్తారు, రైతులందరికీ మీరు గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్గా చెప్పండి సార్. లాస్ట్ టైం ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది. అంటే ఒక ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్కి నేను ఇమీడియట్లీ ఐ గివెన్ సెకండ్ ప్రైజ్ ఆల్సో బుల్లెట్ ఇచ్చామని చెప్పాను. దట్స్ ఆల్, ఇష్యూ ఈజ్ క్లోజ్. ఐ ఫెల్ట్ హ్యాపీ. You're feeling the more joy than spending the money. Right. More joy. That itself create for the simulation for 6 more years, 6 more months to much more good things. In that day, I can earn money. మైండ్ సిన్గా ఉంచుకుని ఆలోచన లేకపోతాం కాకుండా, మైండ్ యాక్టివ్గా ఉంచుకుని ఆలోచన ఉంటే యూ కెన్ డూ బెటర్ థింగ్స్. ఇంత పెద్ద కాలేజ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అని అంటే ఉభయ గోదావరి జిల్లాలకి ఒక ఐడెంటిఫై ఐకాన్. దానికి ఒక చైర్మన్గా ఉంటూ ఆ కాలేజ్ మీదే అయినప్పటికీ మీకు చాలా టైం తక్కువ ఉంటుంది, చాలా అరుదు, ప్రతి మినిట్ కూడా మీకు వాల్యుబులే. దీని మీద నాకు తెలిసి ఈ రెండింటిని మీరు ఆర్గనైజ్డ్గా చేయాలి అని అనుకుంటే ఒక 1 month బిఫోర్ నుంచి మీరు ఒక యాక్టివిటీ మొదలు పెట్టాలి. ఇంత ఎలా కేటాయించగలుగుతున్నారు ఈ సమయాన్ని మీరు? సార్, ప్రతి వాళ్ళు కొన్ని సమయం 24 hours. హౌ టు అడ్జస్ట్ ది టైం, ఇంట్లో మోడీ గారికి ఒకటే టైము, చంద్రబాబు గారికి నాకు ఒకటే టైం. హౌ టు అడ్జస్ట్ అయింది తప్ప దీంట్లో పెద్ద ఘనకారం చేసేది లేదు. బట్ వన్ థింగ్ ఏంటంటే,
I can pride that I am starting the robotic surgery, robotic training program in the college in the entire country. Added to that, హార్స్ రేసెస్ తర్వాత ఏమో గుర్ర పని అనేటప్పటికి ది ఇట్ సెల్ఫ్ ఏ క్రేజ్. గన్ని భాస్కరరావు గారు చేస్తున్నారు, దట్ ఇట్ సెల్ఫ్ ఏ క్రేజ్ బికమ్ ఏ ట్రేడ్ మార్క్. సార్ ఇప్పుడు ఈ రెండింటిలో అంటే ఈ ఎడ్ల పందాలు కానివ్వండి, హార్స్ రైడింగ్ ఎన్ని వస్తున్నాయి అంటారు? ఒక 100-150 ఉంటాయి. ఎడ్ల పందాల వరకు ఆల్మోస్ట్ 100 వరకు వస్తాయండి అప్రాక్సిమేట్లీ, సీనియర్స్ జూనియర్స్ కలిపి. అండ్ గుర్ర పందాలు మాత్రం మేము ముందు 15 అనుకున్నాం, బట్ ఆల్మోస్ట్ 40-50 వచ్చేలా ఉన్నాయి. స్టిల్ నాట్ ఓపెన్ ఫస్ట్ ఇయర్ కనుక. నెక్స్ట్ ఇయర్ మాత్రం వేరే వేరే రోజుల్లో కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఒక రోజులో కొంచెం కష్టం అవుద్ది, బట్ ఈసారి మాత్రం 2 సైమిల్టేనియస్గా కండక్ట్ చేస్తున్నాం. 2 ఛానల్స్ ఇస్తున్నాం. 2 ఛానల్స్ తోటి మీరు డెఫినెట్గా లైవ్ చూడొచ్చు. మీ పీటీచర్ కెమెరా కూడా పెట్టాం త్రూ అవుట్ ది ప్లేసెస్లో. అందులో ఎక్కడ ఏ మినిట్ ఏ థింగ్స్ మనకు ఎవరు కూడా ఏ జంతువుని హింసించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, లాలించి బాలించి పందెంకి వెళ్ళాలి తప్ప చేయకూడదు. ఎవరో పందాలు కూడా కాయకూడదు. అంటే వీటితో పాటు మీరు టెక్నాలజీని కూడా యూజ్ చేస్తున్నారు పర్ఫెక్ట్ అయిన న్యాయ నిర్ణేతలకి అందివ్వడానికి. ఎస్, బెస్ట్ టెక్నాలజీ, ఆల్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. లైక్ ఏ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుందో సేమ్ థింగ్, బెటర్ దాన్ క్రికెట్ మ్యాచ్ రికార్డింగ్. ఎన్ని సీసీ కెమెరాలు వాడుతున్నారు సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 15 పీటీచర్ కెమెరాస్. పీటీచర్ కెమెరా అంటే ఇది కూడా 360 డిగ్రీస్. రైట్, 360 డిగ్రీస్ సరౌండింగ్. అంటే ఈచ్ అబౌట్ అరౌండ్ 50 మీటర్స్ 100 మీటర్స్కి ఒకటి కింద చేసి పోల్ చేసి దాని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాగి దాని పవర్ కింద తీసి దాని లైటింగ్. అది కూడా ఒక ఓపెన్ గ్రౌండ్లో ఇది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం సార్ అది. సార్ ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేయాలంటే ఎడ్ల పందాలు ఏంటి వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్స్? నథింగ్, జస్ట్ దే కెన్ ఎంట్రీ, దే కెన్ మేక్ క్వాలిఫికేషన్. అంటే దీనికంటూ ఎంట్రీ అమౌంట్ ఏమైనా కట్టాలా? నథింగ్, నో కట్, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ అగైన్ 2 రోజులు మనం ఆ దూడలు గడ్డిస్తాం, తర్వాత ఆ రోజు మొత్తం 50,000 మందికి భోజనం పెడతాం, బటర్ మిల్క్ ఇస్తాం, వాటర్ ఇస్తాం. ఏమీ ఎవరో ఖర్చు పెట్టక్కర్లేదు. వచ్చి వాళ్ళు పవరు కానీ వాడి ఒక గుర్రాన్ని యోగ్యత కానీ ఎడ్ల పందాల యోగ్యత గురించి ప్రైజులు తీసుకెళ్ళచ్చు. హ్యాపీ. సేమ్ ఈ గుర్ర పందాలు కూడా అంతే. గుర్ర పందాలు క్యాష్ ఇస్తున్నాం అండి. ఫస్ట్ ప్రైజ్ 40,000, సెకండ్ ప్రైజ్ ఏమో 30,000, థర్డ్ ప్రైజ్ 25,000. ఆల్మోస్ట్ 1,50,000 రూపీస్ వీళ్ళకి. ఎడ్ల పందాలకు ఆల్మోస్ట్ అరౌండ్ 8 to 9 lakhs వాళ్ళకి అవుతాయి. అంటే సీనియర్స్కి రాయల్ ఎన్ఫీల్డ్ అలాగే హోండా షైన్ 125. ఫస్ట్ ప్రైజ్ రాయల్ ఎన్ఫీల్డ్. అందరు ప్రైజులు సేమ్ ఎక్సెప్ట్ సీనియర్ జూనియర్స్ తప్ప 3 ప్రైజులు సేమ్ థింగ్. ఆల్మోస్ట్ కమ్స్ అప్పుడు 8 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ కమ్స్ 10 lakhs అప్పుడు ప్రైజెస్. మీరు ఓన్లీ ప్రైజెస్ చెప్పారు, తర్వాత మిగిలిన ఈ భోజనాల ఖర్చు ఇవి చూస్తే 40 to 50 lakhs అవుతుంది ఖర్చు పర్ ఇయర్. ఎవ్రీ ఇయర్ కూడా ఇది మీరు చేస్తున్నారు? వీఆర్ ఓన్లీ స్పాన్సరింగ్ అండ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి ఎల్స్. సార్ ప్రతి ఇయర్ కూడా స్పాన్సర్స్ కూడా ఆహ్వానిస్తూ ఉంటారు? స్పాన్సర్ ఓన్లీ ఈ సంవత్సరం వరకు మేము ఏమైనా స్పాన్సర్స్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ అన్నది ఎలా కంటిన్యూటీ ఏం చేయాలన్నది ఏదైనా సరే ఫైనాన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి. అది ఏ విధంగా చేయాలని చూస్తున్నాం. సార్ ఈ హార్స్ రైడింగ్ అనేది మీరు ఇక్కడ పెట్టారు, దాన్ని ఎలా అనిపించింది మీకు? అంటే ఎవరైనా వచ్చి అడిగారా, మీకు పెట్టాలని అనిపించిందా? ది గ్రూప్ ఆఫ్ ది పీపుల్ హార్స్ రైడర్స్ ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారు, మీరు ఎడ్ల పందాలు పెడతా అంటే ముందు ఒప్పుకోలేదు నేను, ఎందుకంటే 2 కాన్ఫ్లిక్ట్ అవుద్దని. బట్ దానికో ట్రాక్ దీనికో ట్రాక్ క్రియేట్ చేసిన తర్వాత దానికో సెపరేట్ సౌండ్ సిస్టమ్, దీనికి సెపరేట్ సౌండ్ సిస్టమ్ పెట్టి సెపరేట్ జడ్జిలు పెట్టి పెడదాం. ఫస్ట్ టైం ట్రయల్ చేద్దాం, ఎలా ఉందో చూద్దామని. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ కెన్ బి హ్యాపెన్ సక్సెస్ఫుల్లీ. ఫైనల్గా ఇంకా ఇవి జరుగుతున్నాయి సార్, ఎంట్రీ చేసుకోవచ్చా? అప్పుడు రేపు సాయంకాలం చేసుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రైజులు ఇచ్చిన వాళ్ళు మీకు ఎట్లాంటి ఇన్స్పైర్ పొందారు సార్ మీ దగ్గర నుంచి? వీళ్ళు గన్ని సత్యనారాయణమూర్తి గారు ఏంటి ఎడ్ల పందాలు ఎప్పుడు ఏ డేట్ జరుగుతుందని చెప్పి సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ మొదలెట్టారు. లాస్ట్ 2 years అంత క్రేజ్ పెరిగిపోయింది. వడిసిరేడు ఎడ్ల పందాలు ఎప్పుడు కూడా లాస్ట్ వీక్ ఆఫ్ ది డిసెంబర్ వీఆర్ స్టార్టింగ్ ది పండగ మనతో స్టార్ట్ అవుతుంది. బాలయ్య బాబు సినిమాతో పండగ ఎలా స్టార్ట్ అవుతుందో ఈ ఎడ్ల పందాలు వడిసిరేడు ఎడ్ల పందాలు పండగ కొంచెం హైప్ వెళ్తుంది. సార్ హౌ డూ యూ ఫీల్ సార్ ఈ గురించి, ఈ రెండింటి పందాల గురించి మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? అక్కడ సినిమాలాగా ఇట్ అవుద్ది. ఇంకా మన ప్రేక్షకులకు కానీ అలాగే మన ఈ రైడర్స్ కానీ మీరు చెప్పే మాట? మీరు నేచర్ని ప్రేమించండి, చెట్లను ప్రేమించండి, జంతువులు ప్రేమించండి. అది ప్రేమిస్తే మనం ప్రేమిస్తాయి.
ప్రతి వస్తువుని ప్రేమ చూపించండి. ఎవ్రీ థింగ్స్ గాట్ ఎ లైఫ్. ఆ లైఫ్ని మీరు స్మృతిస్తే డెఫినెట్లీ గోయింగ్ టు యాక్ట్. మీ కారు కరెక్ట్గా క్లీన్ చేసి యాక్టివ్గా ఉంచుకుంటే మీకు బాగా వర్క్ చేస్తుంది. దాన్ని మీరు పట్టించుకోదు, మిమ్మల్ని పట్టించుకోదు. అలాగే మీ పెన్ కానీ ఏది ప్రతిదీ డోంట్ థింక్ దట్ ఇట్ ఈజ్ ఏ ప్రాణం లేనిదనుకో. ప్రతిదీ ప్రాణం అన్నది కొన్ని ప్రాణం అనే కొలితే కొన్ని ప్రాణం కలదు. డోంట్ థింక్ దట్. చెట్లు మాట్లాడతాయి తెలుసే మీకు, చెట్లు మాట్లాడతాయి. వన్ ఆఫ్ ది హార్టికల్చరిస్ట్ లాస్ట్ ఒక 10 ఏళ్ళ మీటింగ్ ఉన్నప్పుడు అతను ఏమన్నా అంటే, ఏమండి మీరు డాక్టర్ గారు ప్రతిరోజు పేషెంట్ని శ్రద్ధ కోసుకుని చూస్తారు, అలాగే నేను ప్రతి చెట్టుని వీళ్ళు పలకరిస్తాను అండి. ఇట్ విల్ స్పీక్ విత్ మీ, ఇట్ విల్ స్పీక్ విత్ మీ. దిస్ ఇస్ రియాలిటీ. గో టు సైన్స్, గో టు రియాలిటీ. ఏంటి ఏది వస్తువు అన్న నేచర్ నుంచి వచ్చింది తప్ప మనం ఏది సృష్టించలే, అన్ని భూమి నుంచి వచ్చిందే. డోంట్ థింక్ దట్ ఐఎమ్ గ్రేట్. యూ ఆర్ నో బడీ ఈజ్ గ్రేట్ ఇన్ ది ఎర్త్. ఎర్త్ ఈజ్ గ్రేట్. ఈ మాటల్లో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అనే మాట కనపడుతుంది. యాక్చువల్గా నార్సిజం అంటారు. నార్సిజం అంటే ఈగోయిజం. ఈగోయిజం అంటే సర్టిన్ ఈగోయిజం నీడ్ ఫర్ ది డూయింగ్ వర్క్స్. మీరు అది లేకపోతే పని చేయగలని మీకు నమ్మకం లేకపోతే పని చేయలేరు. ఓవర్ ఈగోయిజం ఉన్నప్పుడే ప్రాబ్లం ఉంటుంది. నేనే చేయగలను, ఎవడు చేయలేని పని ఉంటుంది. అందువల్ల ఎవడు నువ్వు యూ కేమ్ టు ది సొసైటీ టు సర్టెన్ పర్పస్. యూ డూ యువర్ పర్పస్. డోంట్ థింక్ యూ కెన్ డూ ఆల్ ది థింగ్స్. సో మెనీ పీపుల్, ఈ ప్రపంచం ఇలా జరుగుతూనే ఉంటుంది కొన్ని వేల సంవత్సరాల వరకు. యూఆర్ పార్ట్ ఆఫ్ ది సర్టెన్ పీరియడ్ అబౌట్ 10 years to 100 years యువర్ లైఫ్ స్పాన్. యూ డూ బెస్ట్ థింగ్ ఇన్ దట్ లైఫ్ స్పాన్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. వ్యూవర్స్, మరి ఈ ఎడ్ల పందాలు కానివ్వండి, గుర్ర పందాలు కానివ్వండి, మన కేకే న్యూస్ తెలుగు ఛానల్లో లైవ్ కూడా జరుగుతుంది అదే రోజుని. అలాగే మనకి ఈ ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఎన్రోల్ ఎవరైనా చేయించుకోవాలని అనుకుంటే 27th ఈవినింగ్ వరకు మీరు మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు, ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి ఈ ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఒడిసలేరు అంటే మనకి రాజానగరం దగ్గర కాకినాడ ఏడిబి రోడ్లో ఉంది ఒడిసలేరు అనే గ్రామం. అక్కడ గన్ని భాస్కర్ రావు గారి ఆ పామాయిల్ తోటలో మనం పక్కగా రియల్గా మాట్లాడుకోవాలంటే అక్కడ ట్రాక్లు ఏర్పాటు చేశారు. అక్కడే ఈ గుర్ర పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. గుర్ర పందాల్లో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రం కే చిన్ని గారట 9952877723 నెంబర్ కాల్ చేయొచ్చు. అలాగే ఎల్లాబ్ జగదీష్ గారు 8106809473 ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ పేరు ఎన్రోల్ చేయించుకోవచ్చు. అలాగే ఎడ్ల పందాలకి కూట కోటేశ్వరరావు గారు 90066299 నెంబర్కి, అలాగే బొప్పన బ్రహ్మాజీరావు గారు 98481873668 నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ పేర్లను ఎన్రోల్ చేయించుకోవచ్చు. మరి ఈ ఎడ్ల పందాలు, గుర్ర పందాలు వీటిని లైవ్లో మన కేకే న్యూస్ తెలుగు ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ.